2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి రవి, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు కనుక బ్రాహ్మణుడు శనగలు దానం చేయండి. అష్టమ గురు నడుస్తోంది. గురు భగవానుడు బలం తక్కువగా ఉన్నది. శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో అవుతాయి కనుక సోమవారము, మంగళవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారము, శుక్రవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ భావంలో ఉండటము, శని దృష్టి గురువు ఇక్కడ 2వ స్థానం మీద పడటము, ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది. కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది కానివ్వండి, కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమ స్థానంలో శని ఉన్నాడు. శని ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉండి శత్రుగ్రహమైన రవితో కలిసి ఉంటారో లవర్స్ కి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, థైరాయిడ్ సంబంధించిన విషయాల్లో, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. శత్రువుల పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. 6వ స్థానంలో రాహు, కుజు కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. శత్రువుల పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వారంలో అయితే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలోకి రాబోతున్నారు. రుణ, రోగ, శత్రు స్థానంలోకి రాబోతున్నారు. దాని మూలంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరియు శని దృష్టి 7వ స్థానం మీద ఉంది, కుజ దృష్టి 7వ స్థానం మీద ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగానే మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. శత్రువుగా ఉంటారు ఇద్దరు పార్ట్నర్, వైఫ్ అండ్ హస్బెండ్. దీని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మీరు లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఇక్కడ 10వ స్థానంలో కేతు భగవాన్ ఉన్నారు. కుజ దృష్టి, రాహు దృష్టి కేతు మీద ఉన్నది అనమాట. మరియు దశమాధిపతి మీకు 5వ భావంలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది. కాబట్టి మీకు వృత్తిపరంగా మాత్రం బాగుంటది, చాలా మంచి ఫలితాలు అది చూస్తారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంచి హైక్, మంచి ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.